వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సుల్తానాబాద్ ఐపీఎస్ పాఠశాలలో బోనాల పండుగ. విజయవాడలో కారు బీభోత్సవం, విద్యార్థులకు పలు గాయాలు. మంచిర్యాల లేబర్ కార్యాలయంలో ఏసీబీ దాడులు. హైదరాబాద్లో కుండపోత వర్షం, బోట్లలో ప్రజల తరలింపు. రాష్ట్రంలో పరువు హత్య కలకలం. ఇక వివరాలకు వెళ్తే పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి దశల వారీగా ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తాం. నేడు 14వ డివిజన్ ఎనుమాముల బాలాజీనగర్ గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గుపోసే కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే నాగరాజు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 14వ డివిజన్ పరిధిలోని ఎనుమాముల బాలాజీనగర్ గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ముగ్గుపోసే కార్యక్రమంలో పాల్గొని కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించిన వర్ధన్పేట నియోజకవర్గం ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు. అనంతరం లబ్ధిదారులు మహమ్మద్ తసీబా, అరీఫ్, హన్మకొండ సుమలత కుటుంబాలకు బట్టలు పెట్టి ఆశీర్వదించి అభినందనలు తెలియజేసి నిర్ణీత కాల వ్యవధిలో ప్రభుత్వ నిబంధనల మేరకు ఇల్లు నిర్మాణం పూర్తి చేసుకోవాలని తెలియజేశారు. మొన్న పెట్టిన దాంట్లో ఇద్దరికో ముగ్గురికో ఉద్యోగాలు ఉన్నాయట. మేడం ఏ ఉద్యోగాలు ఉన్నాయట. ఒకసారి అగైన్ క్రాస్ చేయండి. अच्छा बन मुबारक. వస్తున్నాం ఇక 10 నిమిషాలు. ఏ స్కూల్ ఇందుకు ప్రైవేట్ పంపుతారు అందరినీ. గవర్నమెంట్ హాస్టల్ వేయాలి కదా మంచిగా. నాకు చెప్పనుంటే ఏమంటున్నా చిన్నవాడు. ఓకే, ఎవరు ఇక్కడ కొట్టాలి? అధ్యక్షులు ఎవరు? కమిటీ వాళ్ళు. నీ పేరు ఉండాలి అక్కడ. మీరు కొంచెం వెనక జరగండి అన్న, వెనక జరగండి, వెనక జరగండి. మంచిగా డాక్టర్లు, ఇంజనీర్లు అయి రావాలి. పట్టుకో అమ్మ, ఇక్కడ చూడండి మేడం, ఇక్కడ చూడండి. జై కాంగ్రెస్, దగ్గరుండి గట్టిగా కూర్చొని. ఏం పేరే? గవర్నమెంట్ ఎంత పెట్టిందో అంతని తీసుకొని మంచిగా కట్టి, తొందర ఏం లేదు. బేస్ మళ్ళీ గోడలు లేవగానే, లెంటలు లేవగానే 2 లక్షలు పడతాయి. బేస్ మన స్లాబ్ వేయగానే 2 లక్షలు, లాస్ట్కి 1 లక్ష ఇస్తారు. 300 ఎంత చూసుకున్నాం అంతా. చూసాం సార్. విజయవాడ బెంచ్ సర్కిల్ వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. కారు డ్రైవర్ మద్యం మత్తులో ఉండడంతో ముందుకు వెళ్తున్న 2 కార్లను ఢీకొట్టగా పక్కనే ఉన్న విద్యార్థులపై కారు దూసుకువెళ్లింది. ఈ సంఘటనలో 4 విద్యార్థులకు తీవ్ర గాయాలు అయ్యాయి. మరికొందరు స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తీసుకువచ్చారు. కారు యజమాని ఓ పోలీస్ ఉన్నతాధికారి అత్యంత సన్నిహితుడిగా సమాచారం.
కాలు ఇరిగిపోయింది, కాలు మీద ఎక్కేసింది, కాలు మీద చాలాసేపు ఉంది కారు. కార్ని ప్రజల రక్షణ ధ్యేయంగా విధులు నిర్వహించి ప్రజల మన్నలను పొందాలని పోలీస్ కమిషనర్ అనురాధ అన్నారు. శుక్రవారం వార్షిక తనిఖీలో భాగంగా సిద్దిపేట 1 టౌన్ పోలీస్ స్టేషన్, మహిళా పోలీస్ స్టేషన్ను పోలీస్ కమిషనర్ సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ అధికారులు, సిబ్బంది సమన్వయంతో విధులు నిర్వహించాలని, ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడి సాధ్యమైనంత త్వరగా వారి సమస్యలను పరిష్కరించాలని అన్నారు. ఎందుకంటే పెన్షనర్స్ అందరూ కొమరై అయిపోయింది. ఈ మంత్ ఏమైనా ఇంప్రూవ్ ఇప్పుడు మీరు ఓన్లీ బైక్స్ 100 డైమెన్స్తో ఓన్లీ బైక్సే పోతుంది కదా, కార్ పోతుంది, పెట్రోల్ కార్ పోతుంది. ఇప్పుడు పంపిస్తుంది, ఇన్ని రోజులు పంపించాలి ట్రాఫిక్స్ ఇప్పుడు కల్లూరు అర్బన్ 37వ వార్డులో పర్యటిస్తున్న కాటసని రాంభూపాల్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రేషన్ బండి ఇంటికి వచ్చి రేషన్ పంపిణీ చేసేది. అప్పుడు కాదు బాగుండేది, కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక రేషన్ బండ్లను తీసివేసి రేషన్ షాపులకు వెళ్లాలంటే చాలా ఇబ్బంది పడుతున్నామని వాపోతున్నారు. ఇప్పుడు జగన్ అన్నప్పుడు నీకు 10 లక్షలు ఉన్నావా నువ్వు? అప్పుడేమో చిన్న డబ్బులు ఇప్పుడు ఏం లేదండి. మీరు అడగాలి వాళ్ళ లీడర్లు కానీ వీళ్ళకి మాది మంచి ప్రభుత్వం అని వస్తున్నారు కదా. బియ్యం ఆడుకోవాలా ఇది వస్తుందా? బండి వస్తున్నా సార్, ఇప్పుడు బండి కూడా ఆడున్నాయి. ఇప్పుడు కాళ్ళతో నడుచుకుంటా నొప్పులు ఉన్నాయి మాకు. ఆడద్ది ఇలా కాడికి పోయి తెచ్చుకున్నాను అంటున్నారు. అదే కదా అట్లా చేసేస్తుంది సార్. ఇంటికాడికి వస్తే మా బియ్యం వచ్చిన వాళ్ళ మీద కొట్లాడాలన్నా ఏం చేస్తాం, మాకు చేత కాదు. మోసుకొని రావాలన్నా కాళ్ళ నొప్పులు ఉంటాయమ్మా. అదే కదా చెప్పాలన్నా, చెప్తాం సార్. ఇన్నాళ్ళు వస్తున్నా సార్, ఇప్పుడు మాకు దాడి పోవాలంటే తెలుగుదేశంలో వచ్చినట్టు అడగాలి కూడా వాళ్ళను. మీరు అప్పుడు అడ్డగారు ఎవరు వస్తున్నారు ఇప్పుడు? అప్పుడు 6 నాలుగు ఎవరు వస్తున్నారు? ఎవరు నన్ను అడుగుతాం మేము? ఎవరు మాకు తెలుస్తుంది? అడగాలనుకున్నాము, ఎవరు రావడంటే వస్తారంటే మాది మంచి ప్రభుత్వం. మంచి ప్రభుత్వం, మంచిది, చాలా మంచిది. లేదంటే సార్ మంచిది, చాలా మంచిది. డోర్ కట్టి పోవాలా ఆయన ఓ 10 రూపాయలు. నువ్వేంటా 5 కేజీల బియ్యానికి పోత 10 వస్త 10 పెట్టుకుంటే నాకు ఏం మిగులుతాయి సార్ చెప్పండి మీరు? మరి మాటలో పోతున్నావు మళ్ళీ సేవ చేస్తున్నాను. నా హృదయంలో మాట నిజం మీరు చెప్తానని నేను వేసినది జగన్. నా హృదయంలో నేను సత్యన చింతలేదు. అదే మాట జగన్ వేసిన మనం ఏం చేస్తాం చెప్పు? నువ్వు చెప్పలేవు రెడ్డి, నేను వేసినది జగన్. జగన్ నా కొడుకు అనుకున్నా. మర్చిపోకూడదు సార్ని. మనకి ఏమో ఆయన అడగలే కాదరు బాగా. స్మార్ట్ మీటర్ల పథకం కుమ్మేసిన సామాన్యుడు. అదానీ స్మార్ట్ మీటర్లు ప్రీపెయిడ్ పద్ధతిలో పనిచేస్తాయి. మొబైల్ ఛార్జర్లాగా విద్యుత్ బిల్లులను ముందుగానే చెల్లించి వాడుకోవచ్చు. బ్యాలెన్స్ తక్కువగా ఉన్నప్పుడు అలర్ట్లు వస్తాయి. స్మార్ట్ మీటర్ల పథకం దీర్ఘకాలంలో విద్యుత్ పంపిణీ వ్యవస్థను మెరుగుపరచడానికి మరియు వినియోగదారులకు మరింత
పారదర్శకతను అందించడానికి ఉద్దేశించబడింది. అయితే ఆంధ్రప్రదేశ్లో దీని అమలుకు సంబంధించిన ప్రజల నుంచి వస్తున్న అభ్యంతరాలను, ముఖ్యంగా బిల్లుల పెరుగుదలపై ఉన్న ఆందోళనలను ప్రభుత్వం పరిష్కరించాల్సిన అవసరం ఉంది. ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడం, పారదర్శకత్వం పెంచడం ద్వారానే ఈ పథకం విజయవంతం అవుతుంది. అడగమండం కాదు, ఎట్టి పరిస్థితుల్లో ఎవరైనా ఈ ఏరియా మొత్తం ఎవడైనా ఇక్కడ ఏ ఇంటికి వెళ్ళినా సరే ఈ అదానీ మీటర్లు అంటే మా రక్తం పీలుస్తారా? ప్రజలు ఈ పన్నులు కట్టట్లేదా, ట్యాక్సులు కట్టట్లేదా, విద్యుత్ బిల్లులు అంత పెడతా ఈ దిక్కుమాలు ఇవి పట్టుకొస్తారా మీరు? సిద్ధకొడేస్తాం తీయవి. పేదవారి సొంతింటి కళ నెరవేర్చాలనే లక్ష్యంతో హన్మకొండ అంబేద్కర్ భవన్ నందు వర్ధనపేట నియోజకవర్గం పరిధిలోని 1, 2, 3, 43, 44, 45, 46, 55, 56, 64, 65, 66 డివిజన్ల పరిధిలోని ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు సుమారు 137 మందికి మంజూరు పత్రాలను నగర మేయర్ గుండు సుధారాణితో కలిసి అందజేసిన వర్ధనపేట నియోజకవర్గం ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు తొలుత ఎమ్మెల్యే నాగరాజ్ని శాల్వాతో సత్కరించి ఘనస్వాగతం పలికిన నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు. అనంతరం కాజుపేట మండల పరిధిలోని కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ 36 మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే నాగరాజు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడారు. మన రాష్ట్ర ప్రభుత్వం, మన రేవంత్ అన్న ప్రభుత్వం ఇస్తున్న ఇల్లు ఇందిరమ్మ ఇల్లు. సోనియమ్మ గాంధీ ఏదైతే కలగన్నారో, ఇందిరాగాంధీ ఏదైతే కలగన్నారో, ఈ ఇందిరమ్మ ఇల్లు మీకోసం, మన బడుగు బలైన వర్గాల కోసం ఇచ్చే ఇల్లు. అది మీ హక్కు, రాజ్యాంగంలో ఇచ్చిన హక్కు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగ ప్రకారంగా మన హక్కు అది. రాజ్యాంగ ప్రకారంగా కూడు, గుడ్డ, నీడ ఈ 3 కూడా ప్రభుత్వాలు వారికి అన్ని విధాలు చూసే బాధ్యత రాజ్యాంగంగా వారికి మనం ఓట్లేసి గెలిపించినాం. కాబట్టి ఈ ప్రభుత్వం హక్కు, మనం ప్రభుత్వం చేయవలసిన పని మన హక్కు అది. కానీ గత ప్రభుత్వంలో మీరు అందరూ చూసింది, గొర్రెస్ట్ ఎక్కడ పెడతావు, అల్లుడస్ట్ ఎక్కడ ఉంచుతావు, కాళ్ళు పండుకుంటే కాళ్ళు దర్వాజా బయట ఉన్నాయి అని డైలాగులు కొట్టిన కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసింది? నామునకు ఇల్లు కట్టింది, ఎక్కడికక్కడ కూలిపోతుంది. ఇప్పుడు ఆ ఇళ్ళన్నీ కూడా డబుల్ బెడ్రూమ్ అని అక్కడక్కడ కట్టింది. అందులో మోసమే, అందులో స్కామే. చదువుకోమని వెళ్ళే గొర్రెలు పెంచుకోమని గొర్రెల స్కామ్, అందులో కూడా స్కామే. మళ్ళీ చేపలు, మన సోదరులు ఉంటారు, మత్స్య సోదరులు, మీరు చేపలు పెంచుకోండి, మీరు అక్కడనే ఉండండి అని, అందులో కూడా స్కామ్, చేపల స్కామ్. ఇటు గొర్రెల స్కాము, ఇటు ఇళ్ళ స్కాము, చేపల స్కాము, లిక్కర్ స్కామ్. వాళ్ళ బిడ్డ చెల్లజెబుతుంది, మర్చిపోయిన లిక్కర్ స్కామ్. ఎక్కడ చేయబెట్టిన లాస్ట్ రైతులను కూడా దగాపోయి కాళేశ్వరం అనే దేవుడి పేరు చెప్పి అది కూలేశ్వరం అయిపోయింది. అది ఒక ఏటీఎం మిషన్ లాగా వాడుతున్నారు. ఇప్పుడు దానిపైన ఎంక్వైరీ అవుతుంది. కానీ వాళ్ళకి ఇంకా మా నాన్న, మా అయ్య నదులకే నడకలు నేర్పిండని చెప్తాడు ఆ టీవీ గారు. ఎవరు? కేటీఆర్. ఎంతసేపు వార్తలలో ఉండాలి. అనునిత్యం రేవంత్ అన్నను వాడు వీడని తిట్టడం. అరే నువ్వు హౌలే, నీకు 10 ఏళ్ళు ప్రభుత్వం, ఆ ప్రజలందరూ నీకు ప్రభుత్వం కట్టబెట్టింది. 10 ఏళ్లలో గడ్డి పెట్టింది. అందులో ఒక ఇల్లు ఇవ్వలేదు, ఒక ఉద్యోగం ఇవ్వలేదు. లాస్ట్కు పిల్లల సాగు కూడా అయింది. మన పిల్లలు ఎస్ఎస్సి రాస్తే ఎవరికో తెలియనికి ఇస్తే పాపం అందులో పిల్లలు ఆత్మహత్యలు చేసి, గతంలో ఉన్న ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎవరున్నా కూడా ఎక్కడ పోతుంటే అక్కడ చాలా భయమేమో పేపర్ లేకున్నా కూడా పేపర్ పుట్టించి సృష్టించి భూములు మీకు కబ్జాలు చేసుకుంటుంది. మేము మరి 18 ఇళ్లలో మేము దగ్గర పోయేవాడు దాన్ని కబ్జా చేసినామా? కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ కూడా మచ్చ లేకుండా ప్రజల కోసం పనిచేస్తుంది. ఇచ్చిన వాగ్దానాలలో
అన్నింటినీ ఒకటి చేసుకుంటూ వస్తున్నాం. ఇంకా 5 ఏళ్ళ సమయం ఉన్నది. అరే నువ్వు ఇచ్చిన తెలంగాణ అప్లకుప్ప చిప్ప చేసిపోతుంది. మా అమ్మ చెప్పేది చిన్నప్పుడు ఒక సామెత చెప్పేది, కాకి వచ్చి కూర్చుంటారట మన అన్నం తింటుంటే. మా అమ్మ చెప్పేది ఇది నిజం, వాస్తవం. అయితే కాకి అనుకుంటుందట విశ్వాన్ని చేయితో ఇట్లా అంటే తినే మెట్టులు 4 పడితే తిందామనుకుంటుందట కాకి. కానీ వీళ్ళు ఏం చేసిండ్రు, ఏళ్ళు నాకిండ్రు, లాస్ట్కు చిప్ప నాకిండ్రు, ప్లేట్ అంతా నాకిండ్రు, మూతి కూడా నాకిందండి. ఇంత దరిద్రమైన పరిపాలన మన కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ అప్పుడు కూడా లేదు. పాత పాటలు వింటే ప్రాణం పోస్తాయి. 20న ఘంటసాల గానామృతం శ్రీ చెన్నకేశవ నటన కళాభజన మండలి 30వ వార్షికోత్సవం. పాత పాటలతో సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చే విధంగా ఉంటాయని, ప్రజలకు పాటలు టానిక్లా పనిచేస్తున్నాయని శ్రీ చెన్నకేశవన్ నాటక కళాభజన మండలి అధ్యక్షులు న్యాయవాది పోతురాజు చౌదరి నరసింహులు తెలిపారు. కర్నూలు నగరంలోని బుధవారంపేట 3వ పట్టణ పోలీస్ స్టేషన్ దగ్గర తన కార్యాలయంలో టీజీవీ కళాక్షేత్రంలో ఈ నెల 20న ఆదివారం రోజు సాయంకాలం 6 గంటలకు ఘంటసాల గానామృతం కార్యక్రమంకు హాజరు కావాలని విలేకరుల సమావేశంలో వారు కోరారు. ఘంటసాల పాటలు మంచి మెసేజ్ ఓరియంటెడ్ పాటలు, బాలసుబ్రహ్మణ్యం గారు కూడా మెసేజ్ ఓరియంటెడ్ పాటలు, జయసుదాస్ గారు. ఇప్పుడున్న సంగీతము చాలా బాగా మెలోడీగా లేకుండా సంగీతం ఎక్కువయ్యి ఈ సాహిత్యపు విలువలు తగ్గి ఈ ప్రస్తుత సమాజంలో జరుగుతుంది. కాబట్టి ఈ సంగీతపు విలువలు సాహిత్యపు విలువలు అడుగంటే ప్రమాదం ఉంది. మరియు మరియు మా రామదాస్ దేశైన అసోసియేషన్ గారు వాళ్ళందరూ ప్రత్యేక ఆహ్వానితులుగా ఈ సమావేశంకి వస్తున్నారు. ఈ సందర్భంగా మా సీనియర్ మెంబర్స్ ఒక 60 సంవత్సరాల నుంచి ప్రజా కార్యక్రమం బుధారపేటలో వెలుస్తున్న చెన్నకేశ్వర స్వామి ఆలయము 150 సంవత్సరాల క్రితం దేవాలయము. ఆ దేవాలయం పురస్కరించుకొని మేము చెన్నకేశ్వర నాటకాల భజన మండలి అని 1995లో కల్చరల్ ఆర్గనైజేషన్ నిర్మించుకున్నాము. ఆ కల్చరల్ ఆర్గనైజేషన్ తరఫున భజన కార్యక్రమాలు మరియు శ్రీశైలంలో, కాణిపాకంలో, మహానందిలో, అహోబిలము దేవస్థానంలో కూడా భజన కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. మా మండలి పెట్టి 30వ సంవత్సరం అవుతుంది కాబట్టి ఆ సందర్భంగా 30వ వార్షికోత్సవము టీజీవీ కళాక్షేత్రంలో ఆదివారము 27/2025 సాయంత్రం 6:30 ప్రారంభం చేసుకుంటున్నాము. ఆ సందర్భంగా మేము ఘంటసాల మరియు బాలసుబ్రహ్మణ్యం, మహమ్మద్ రఫీ మరియు దేశదాస్ గారుల గానామృతం ఏర్పాటు చేసుకుంటున్నాము. కాబట్టి ఈ కార్యక్రమానికి అందరూ వచ్చి జయప్రదం చేయవలసిందిగా ప్రార్థన. ఘంటసాల గానామృతం కానీ ఏదైనా సంగీతం కానీ ఏదైనా కానీ ఇప్పుడు పరిస్థితుల్లో ఆరోగ్యం కోసము సుఖప్రదమైన సంగీతం వింటే ఆరోగ్యం పగిలపడుతుందని డాక్టర్లు చెప్తున్నారు మరియు సైంటిస్టులు కూడా చెప్తున్నారు. కాబట్టి ఈ మ్యూజికల్ థెరపీ లాంటిది. కాబట్టి ఆరోగ్యానికి కూడా మంచి జరుగుతుందనే ఉద్దేశం మీద కూడా ఘంటసాల కార్యక్రమం పెట్టుకోవడం జరుగుతుంది. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం వెల్దుర్తి మండల కేంద్రంలో ఒకసారిగా శుక్రవారం సాయంత్రం ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి ఉక్కపోతతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. సాయంత్రం ఒకసారిగా ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురుస్తుండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు లేక ఇబ్బంది పడ్డ రైతులకు ఉపశమనం లభించింది అని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మానవ హక్కుల సంఘం కృషి చేయాలని మల్కజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. జవహర్ నగర్ కార్పొరేషన్కు చెందిన తెలంగాణ రాష్ట్ర సామాజిక న్యాయ మండలి సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ రైట్స్ ప్రతినిధులు ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్లాస్టిక్ వేడి పర్యావరణాన్ని పరిరక్షించుకుందామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నామని మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతి మూడో శనివారం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, అలాగే మన కర్నూలు ఎమ్మెల్యే అలాగే రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆదేశాల మేరకు కార్యక్రమంలో నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా కార్పొరేటర్ పద్మలత రెడ్డి, కో క్లస్టర్ ఇన్ఛార్జ్ ఎస్ వినోద్ చౌదరి మాట్లాడారు. నా పేరు వినోద్ చౌదరి, కర్నూలు సిటీ వైస్ ప్రెసిడెంట్ని, 17వ వార్డు 22వ వార్డు కో క్లస్టర్ ఇన్ఛార్జ్. ఈరోజు మరి మన కర్నూలు నగర పాలక సంస్థ వారు తీసుకున్నటువంటి ఒక ఇనిషియేషన్ ప్రోగ్రాము ప్రతి నెలలో ఒక 3వ శనివారము మరి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రకి సంబంధించి ఒక ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. పోయినసారి ఈ ఎలక్ట్రానిక్ పరికరాల పైన గురించి ఒక అవగాహన కోసం ఒక ప్రోగ్రాం చేశారు. మరి ఈసారి వచ్చేసి ప్లాస్టిక్కి ముగింపు అనే ప్రోగ్రాం పైన ఈరోజు మరి మా బూత్ ఇన్ఛార్జీలు ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి నాయకులందరి చేత కూడా ఒక అవగాహన సదస్సు అనేది నిర్వహించడం జరిగింది. మరి పారిశుద్ధ్య కార్మికులతో పాటు అందరితో పాటు మరి ఈరోజు తీసుకున్నటువంటి ప్లాస్టిక్ ముగింపు కార్యక్రమంలో మేము అందరికీ చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇప్పుడు ప్లాస్టిక్కి ప్రత్యామ్నాయంగా ఒక గుడ్డ బ్యాగులు కానీ, తర్వాత అంటే గుడ్డ బ్యాగులు అంటే ఇప్పుడు ఒక క్లాత్తో తయారు చేసినటువంటి బ్యాగ్స్ కానీ, మరి తర్వాత స్టీల్ బాటిల్స్ కానీ, మట్టి పాత్రలు కానీ, పూర్వం మన పూర్వీకులు ఏ రకంగా జీవించారో అటువంటి జీవనశైలి మనం అవలంబించుకుని మరి ఈరోజు ప్లాస్టిక్కి ముగింపు పలికి మరి పచ్చదనాన్ని వెల్కమ్ చేయాలని చెప్పేసి ప్రజలందరినీ కోరుతా ఉన్నాను. దయచేసి మీరందరూ కూడా ప్లాస్టిక్ని నిర్మూలించి మరి ప్లాస్టిక్ రహిత కర్నూలుని ఒక బాధ్యతగా మనమందరం బాధ్యత తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నా పేరు వినోద్ చౌదరి. నగరంలో మన గౌరవ ప్రియతమ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్లాస్టిక్ నివారణ కొరకు, ముఖ్యంగా ఈరోజు ప్లాస్టిక్ నివారణ కొరకు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ స్వచ్ఛాంధ్ర భాగంగా లాస్ట్ టైము ఎలక్ట్రానిక్ వస్తువులు, చెత్త ఇటువంటి వాటన్నిటిని నిర్మూలించడానికి ఈ కార్యక్రమాలు చేపట్టాము. ఈ శనివారము ఈరోజు ప్లాస్టిక్ నివారణకు చేపట్టాము. ముఖ్యంగా ప్లాస్టిక్ బాటిల్స్, కవర్లు, అనేక పదార్థాలను క్యారీ చేయడానికి వాడే క్యారీ బాగ్స్ ఇవన్నీ కూడా పొల్యూషన్ని చాలా పెంచుతున్నాయి. పాతకాలంలో ఇటువంటివి ఏమీ ఉండనందువల్ల మనుషులంతా మంచి స్వచ్ఛమైన గాలి పీలుస్తూ చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరూ బాధ్యత లేకుండా ఎక్కడంటే అక్కడ చెత్తను పాడేయడం వల్ల ముఖ్యంగా ఈ ప్లాస్టిక్ వేస్ట్ అనేది చాలా ప్రమాదకరము. దీంట్లో ఉన్నటువంటి పాలిమర్స్ అనేవి మనుషుల ఆరోగ్యాన్ని, అలాగే వ్యవసాయ భూముల్ని కూడా చాలా ఇబ్బందికరంగా, ప్రమాదకరంగా మార్చేస్తున్నాయి. పంటలు పండడంలో కూడా విషపూరితంగా పండుతున్నాయి. సో అందరూ మేల్కొని ప్లాస్టిక్ని ఎక్కడంటే అక్కడ పడేయకుండా, మనకు ఎలాగో 3 రకాల చెత్తని కలెక్ట్ చేయడానికి మనకు శానిటరీ ఉద్యోగులు వస్తారు, ఇంటి కార్మికులు. వాళ్ళకి ఈ వేస్ట్ ఒక దాంట్లో, ప్లాస్టిక్ వేస్ట్ ఒక దాంట్లో, మరి న్యాచురల్గా కూరగాయల వేస్ట్ ఒక దాంట్లో 3 బుట్టల్లో ఇచ్చినట్టయితే వాళ్ళు దానిని మళ్ళీ రీసైక్లింగ్ చేసి నిర్మూలించి మనకి ఎటువంటి ప్రమాదం లేకుండా వాటితో సిమెంట్ లాంటి పదార్థాలు, అనేక మరి రీసైక్లింగ్ పదార్థాలు తయారు చేస్తారు. సో ఇట్లాంటి కార్యక్రమాలు చేపడుతున్న మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.